హల్లెలూయా. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైన వారులారా, మనము గమనిస్తే చాలా మంది కృంగిపోవటము, చాలా మంది దిగులు పడటము, చాలా మంది ఇబ్బందులు పాల్పడటము, నాకెవ్వరు సహాయము చేయట్లేదు, నాకెవ్వరు తోడు లేరు అని అంటారు. గాని యేసయ్యను మాత్రం మర్చిపోయారు. హల్లెలూయా. యేసయ్యను మర్చిపోకండి. యేసయ్యను ఒక మనిషిగా భావించు, నీ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించు దేవునికి. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని తోడు నీకు కావాలంటే, ఒకవేళ నువ్వు ఒంటరి స్థితిలో ఉన్నావా, ఒంటరి జీవితాన్ని గడుపుతున్నావా, అయితే దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నానని దేవుడు చెబుతున్నాడు. మనుష్యుల తోడు కోరుకుంటారు. మనుష్యుల తోడు కోరుకుంటే ప్రేమైన వాళ్ళారా, కొద్ది నిమిషాలు మనతో ఉంటారేమో గాని వాళ్ళు శాశ్వతంగా ఉండరు కదా. దేవుని తోడు కోరుకో, యేసయ్య తోడు కోరుకో. యేసయ్య శాశ్వత కాలం మనతో ఉండే దేవుడు. ఆయన బ్రతికి ఉన్నా మనతో ఉంటాడు, చనిపోయినా మనతో ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే మనలను సృష్టించాడు కాబట్టి. ఈ భూమిని, ఈ ఆకాశాన్ని దేవుడే సృష్టించాడు. నిన్ను నన్ను దేవుడు సృష్టించాడు. ఆయన విడిచిపెట్టడండి. మనుషులు విడిచిపెడతారేమో కానీ ఖచ్చితంగా విడిచిపెడతారు. మనుషులు విడిచిపెడతారు కానీ యేసయ్య మాత్రం మనలను విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోవటానికి ఆయన మనిషి కాడండి. ఆయన దేవుడై ఉన్నాడు. అందుకనే ఎక్కువగా దేవుని నమ్ము. నువ్వు మనుషుల మీద ఆధారపడకు, యేసయ్య మీద ఆధారపడు. మనుషులు మాట ఇస్తారు కానీ దాన్ని నెరవేర్చరు. యేసయ్య మాట